ఆలగడ్డ మహిళాగ్స్ నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే వేయండి. వీడియోలోకైతే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి నేను మా అబ్బాయి అయితే ఇద్దరం కలుసుకొని మనం పొలంకి వెళ్ళే దారిలో అయితే చేపల వేట అయితే చేసామండి. ఎందుకంటే మేమైతే సెల్లు తీసుకెళ్ళాం కానీ దాంట్లో అయితే ఛార్జర్ అయితే అయిపోయింది. అందుకు కాబట్టి నేను చెల్లు నాకు అనిపించింది బా ఇలాంటి వీడియోలు తీసుకుంటే బాగుండబ్బా అనిపించింది. కానీ ఆ వీడియో నేను షూట్ చేయలేదు కాబట్టి చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే చూడండి. అందుకు కాబట్టి ఇంకా నేను వచ్చినమ్మంటే అందుకే టైం చూడండి 3:30 అవుతుంది. మేము అక్కడి నుంచి వచ్చి చేపలు పట్టుకొని వచ్చి దాని రుద్దు అది చేసాక ఛార్జింగ్ అయితే ఎక్కింది. అందుకు ఇప్పుడైతే మేమైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాము చూడండి. వచ్చేసి మనమైతే ఈ సన్న చేపలు మనం వలేసి పట్టినట్టు కాదండి, మనం గోళాలు తీసుకొని నీళ్ళు తోడి పట్టిన చేపలు ఇవి. చాలా దగ్గరగా అయితే ఉన్నాయి, నీళ్ళు దగ్గరగా ఉన్నాయి, చేపలు ఎక్కువైనాయి. దాంట్లో అయితే పట్టుకొచ్చాము ఈ చేపల్ని. చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నాయి చేపలు. ఇవేనండి రొట్టె మీద చేపలు అని అంటారు పెద్దలు. ఎక్కువ శాతం పెద్దలు ఏంటంటే ఎక్కువ సన్న చేపలు అంటే ఈ చేపలకైతే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే తినాలని. చూడండి ఫ్రెండ్స్ సన్న చేపలు వేట అయితే చేసాం కానీ వేట చేసేది అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. మేము వచ్చేసి ఏంటంటే మనం ఇవి ఎలా వండేది ఎలా తయారు చేసేది మీకైతే ఒకసారి చూపిస్తాను, వీడియోలో చూసేయండి. మనమైతే చేపలకి శుద్ధంగా అయితే కడిగాము, కోసాము, దాన్ని బాగా రుద్దాము. సరిగా 2 గంటలకి పట్టింది ఫ్రెండ్స్, ఎందుకంటే సన్న చేపలు కాబట్టి. ఇక్కడ చూడండి ఇవైతే ఫ్రై కంట లవ్ చేపలు కాబట్టి నాకు ఫ్రై చేయమన్నాడు మా అబ్బాయి. ఈ ఫ్రైకి ఇవైతే పులుసుకి సన్న చేపల పులుసు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం. చూడండి ఒకసారి మీకైతే మన వీడియోలో అయితే చూపిస్తాను ఎలా తయారు చేసేది చూసేయండి. ఉప్పైరా నిమ్మకాయ ముందు ఉప్పు ఉప్పు ముందు. చూడండి మన చెట్టు లెమన్ ఇది మొత్తం వేస్తారా పులే దా. చూడండి మనకు పందులు పడకుండా కాపలా కాసే కుక్క ఉండేది. చూడండి ఎంత చెట్టు ఉందో ఎంత హైట్ ఉందో. భయమేస్తుంది ఫ్రెండ్స్ మనుషులను కలుస్తుందని కుక్క. దానికైతే గొలుసు తేవాలనుకుంటున్నాము, ఎందుకంటే మనుషులను కలచడానికి అయితే వెళ్తుంది. శుద్ధంగా అయితే ఉప్పేసి కడిగాం ఫ్రెండ్స్ చేపల్ని. అయితే నిమ్మకాయ అయితే పిండుతున్నాము చేపలకి. ఇలాగైతే బాగా శుభ్రంగా పిండుకొని బాగా కడిగి శుద్ధంగా చేసుకోవాలి. దీనిగా ఇలాగైతే క్లీన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మన చేపల్ని. మనం క్లీన్ చేసేది అయిపోయింది, మీకు వంట చేసేది చూపిస్తాను చూసేయండి. మనమైతే చేపలలో ముందుగా నేనైతే నూనె అయితే వేసుకుంటున్నాను చూడండి. మనకు సరిపోయినంత అయితే వేసుకోవాలి నూనె. ఆయిల్ అయితే వేసేసాము. తర్వాత వచ్చేసి పసుపు చూపించడమే. చూడండి ఫ్రెండ్స్ పసుపు అయితే ఇలాగైతే వేసుకోవాలా, తగినంత వేసుకోవాలా. మన సరిపడమైన పసుపు. చూడండి 2 చెంచాలు కారం అయితే వేస్తున్నాను చూడండి. 2 చెంచాల కారం వచ్చేసి నేనైతే ముందుగానే పట్టి పెట్టుకున్నానండి. చెక్కలు, మగ్గలు
లవంగాలు అన్నీ అయితే మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నాను. చూడండి ఎలా ఉందో. ముందుగా వేసి పెట్టినది నేను. చూడండి మసాలా అయితే వేస్తున్నాను. చూడండి అన్నీ వేసినా కానీ సాల్ట్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. చూడండి మసాలా అయితే వేసేసాను. అలా తక్కువ అయితే వేసుకోవాలి. చూడండి మనకు కావాల్సిన సామాన్ మొత్తం అయితే నేను ఇక్కడే పెట్టుకున్నాను. అన్నీ బాగా కలుపుకోవాలండి ఇలాగా. చూడండి మనం వేసిన నూనె మసాలా అన్నీ, ఎందుకంటే సన్న చేపలు కాబట్టి అన్నీ ముందే కలిపి పెట్టుకోవాలా. కలిపి పెట్టుకున్న తర్వాత పులుసు అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఉడకబెట్టుకోవాలి మనం. చూడండి అన్నీ వేసాను. ఇలాగైతే కలుపుకోవాలా సన్న చేపలు. చూడండి ఇక్కడైతే మనం ముందుగా నానబెట్టిన చింతపండు అయితే ఇక్కడే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ చింతపండు అనేది మనం వాటర్ ఇలాగైతే బాగా కలుపుకొని వేసుకోవాలా. ఎందుకంటే పులుసు కొంచెం, ఎందుకంటే సన్న చేపలు కాబట్టి పులుసు ఎక్కువ పెట్టుకోవాలా. చూడండి ఇలాగైతే పెట్టుకోవాలా. చింతపండు పులుసు అయితే పోసేసాను ఫ్రెండ్స్. అయితే పోస్తున్నాను. చూడండి ఇలాగైతే పెట్టుకోవాలి పులుసు. చూడండి చేపలు పైకి అయితే పెట్టుకోవాలి పులుసు, ఎందుకంటే సన్న చేపలు కాబట్టి బాగా కలుపుకొని తినడానికి అయితే పులుసు అయితే బాగా పెట్టుకోవాలా. చూడండి నేనైతే బాగా పెట్టాను. ఇస్తున్నా ఒకసారి ఉడికేటప్పుడు మీకైతే చూపిస్తాను. చూసేయండి ఎలాగైతే ఉంటుందో. ఫ్రెండ్స్ మనమైతే చపాతి సన్న చేపలు అయితే రెడీ చేసాము. చపాతీ కూడా రెడీ చేసాము ఫ్రెండ్స్. చూడండి సన్న చేపలు చపాతీలకి అయితే చాలా సూపర్ టేస్టీగా దొరుకుతాయి. ఇలాగైతే చేపని ఇలా మడతపెట్టి ఇలాగే తినాలా. మామూలు లేదు ఇది టేస్ట్. చపాతి అయితే ఇలా అంటే ఊరికట్ట తునిగిపోతుంది ఫ్రెండ్స్. చాలా స్మూత్గా అవుతుంది చపాతి. ఎంతైనా ఇప్పుడైతే జొన్న రొట్టె కాడికి చపాతీ అయితే చాలా సన్న చేపలు కాబట్టి బాగా టేస్టీగా అయితే ఉన్నాయి. అమృతమైన ఫ్రెండ్స్. ఇదేనే ఏం మాట్లాడుకున్నావు అంటే ఏం బాగాలేదు నేను చేసేది బాగలేనట్టుగా ఏదో గమ్ముకుంటే మాట్లాడుకోకుండా నువ్వు లొట్టలేస్తుండే గబగబా అయిపోద్దనేమో. చూడండి ఫ్రెండ్స్, మన పిల్లలైతే మా కాడికి ముందే, ఎందుకంటే ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడినాను. చేపలు తోలి పట్టుకొని వచ్చి వండుకున్న పిల్లలైతే వాళ్ళైతే ముందే తినేసినారు. వచ్చేసి ఏంటంటే నేను మా అయితే వీడియో తీసుకోవాలి, నేను అడగైతే తినలేదు. ఇప్పుడైతే తింటున్నాను చూడండి ఫ్రెండ్స్. మీకోసం కూడా ఫ్రెండ్స్ చపాతి చేపలు అయితే నేనైతే ప్రతి వీడియోలో అయితే ఇస్తూనే ఉంటా, ఏదో పని చేస్తూనే ఉంటా, ఖాళీగా అయితే ఏమి ఉండను. అవును ముళ్ళులే ఏంటో ఒక ముళ్ళు కూడా తీయకపోవడం ఫ్రెండ్స్. మేమైతే సన్నమే కాకపోతే పోతున్నాయి కడుపులోకి. చూడండి ఫ్రెండ్స్ మనమైతే
చేపలు తీసుకొచ్చాము. చేపలు అయితే వండుకున్నాం, దాంట్లో రొట్టె కూడా కలుసుకున్నాం, తిన్నాం. మీకైతే చూపించాను. వచ్చేసి ఇప్పుడైతే టైం అయితే 8 అవుతుందా 9 అవుతుందా 7:30 అయితే అవుతుందంట ఫ్రెండ్స్. మనమైతే పందల కాపలకైతే వెళ్ళాలా. కాపలు వెళ్ళిన తర్వాత కాపలకి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తానికైతే మేమైతే నైట్ కాపల పందల కాపలు అయితే వచ్చాము. మంచి ప్రమాదం అయితే తప్పింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కట్ల పురుగు అయితే కనిపించింది మాకు. చూడండి, కట్ల పురుగు అండి ఇది ఖర్చే. దీనికి ఇంకా సావుకైతే తిరుగు ఉండదు, ఇంకా చచ్చిపోవాల్సిందే. ఎంతలా మంచి అయినా కానీ తిరిగి పడాల్సిందే దీని దెబ్బకి. చూడండి, కట్ల పురుగు అంటే మామూలు కట్ల పురుగు కాదండి. ఇది చాలా 14 కట్లో ఎన్నో ఉంటాయండి ఇది పాముకి. ఈ పాము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 కట్లు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, 25 కట్ల పాము ఇది. ఈ పాము కరిచిందంటే స్పాట్లో డెడ్ బాడీ అయితే లేస్తుంది. ఉదరాబద్రా మన ఊళ్ళోకి వెళ్ళకనే మన ప్రాణం అయితే పోతుంది. మొత్తానికైతే దేవుడైతే మా అందునైతే ఉన్నాడు కాబట్టి మంచి ప్రమాదం అయితే తప్పింది ఫ్రెండ్స్ మనకు. ఎందుకంటే ఈ తాస్పాము కాడికి ఎక్కువ ప్రమాదమైన పాము ఇది. చూడండి, డేంజర్ అయిన పాము, డేంజర్. ఎందుకంటే మాకు అదే నరసింహస్వామి మందులు ఉండబట్టి మాకైతే మాకు ప్రాణాల మీద కొంచెం తీపి ఉందండి. చూడండి, చూసుకోరాబట్టే కుక్క కనుక్కునింది మనకు ఇక్కడ. చూడండి, కుక్క చూడండి ఎలా చూస్తుందో. దోనండి ఇక్కడ బండింది, ఇలాగైతే కట్ట దిగాము. ఇక్కడైతే పనుకొనింది పాము. చూడండి ఎలా ఉందో. మా ఆయన అయితే చంపేశాడు. మా చేతిలో కర్ర కూడా లేదండి. ఎందుకంటే మా దరిద్రానికి కర్ర కూడా మర్చిపోయాము ఈరోజు. ఇంతలా ముద్దుతో ఆ పాముని అయితే చంపేశాడు. చూడండి ఎలా చంపేశాడో. ప్రమాదం మాకైతే చాలా ప్రమాదం అయితే తప్పింది. డేంజర్. ఆ పాము కరిచిందంటే ఇంటికి కూడా పోలేము. మన డెడ్ బాడీ అయితే ఇక్కడే లేస్తుంది. చూడండి, ఇది నేను కావాల్సిగా మీకు వీడియో ఏం తీయడం లేదు. ఇది మీకు ఒకసారి చూపించాలని తీశాను. చూడండి, పొలంలోకి నైట్ కాపలంటే మనం తిరిగి ఇంటికి వెళ్తామో వెళ్ళమో అనేది కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కట్టకెళ్ళి బై ఆ చెట్టు మీద కింద వేసినా కానీ దానికి పండ్లు ఇలాంటి ప్రమాదాలు కూడా చూసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఇంకా ఈరోజు మీకు చెప్పారు కదా, ఈరోజు మాకు ఇంకా అయిపోయింది, మేము టైం అయింది పందల కాపలకి వెళ్ళాలి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను ఇక్కడ మనం కాపలు వేసుకోవాలి కదా, ఇంకా వచ్చి 7:30కే అంటే ఇంకా 8 కూడా కాలేదు. చూడండి, ఇలాంటి ప్రమాదాలను మనం తప్పుకొని మనం ఇలాగా రైతు అంటే మామూలుగా ఏమి ఉండదండి. ఇలాగైతే పనులు చేసుకుంటా చేల దగ్గర ఏం లేక అలాగైతే చేసుకోవాలా మనం కాపలాలు. కానీ ఒక రైతు అంటే ఎంతో కష్టపడాలి. ఊరికే మామూలు విషయం కాదు అది. ఒక వాన వచ్చినా ఉండాలి, ఎండ వచ్చినా ఉండాలి. ఎక్కువ ఏంటంటే వాన అండి, వానకే ఎక్కడ ఏముండేది కూడా తెలియదు అసలు. మీకైతే నేను ఈరోజు చూపించాను. ఇలా ఉంటుంది రైతు పడే కష్టాలు ఇలా ఉంటాయి. పొరపాటున పామే కాటేస్తే ఇంకంతే. అందుకు కాబట్టి ఫ్రెండ్స్ నేనైతే మీకు ఒకటి రేపటి వీడియోలో ఒకటైతే చూపిస్తాను, చూసేయండి. వెళ్ళాలి, ఎందుకంటే మనకు పందులు పోడు అనేది ఒకటి ఉంది కదా. రోజు మనం ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే మనకు వీడియోలు అప్లోడ్ చేసుకోవడానికి, వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడానికి అస్సలు సెట్ కావడం లేదు మాకు. అలాగే అయితే మేమైతే మా కష్టాలు ఎన్ని ఉన్నాయో ఎక్కడున్నాయో మీకైతే చెప్పడం లేదు. ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.